వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. యువ భారత్ సిక్సర్ అంటూ ప్రధాన వార్తనైతే ప్రచురించారు. అంతర్జాతీయ క్రికెట్ వేదికపై భారత కుర్రాళ్లు మళ్లీ అదరగొట్టారు. అద్భుత ఆటతో అండర్-19 ప్రపంచ కప్ను సొంతం చేసుకున్నారు. సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీతో పాటు కెప్టెన్ ఆయుష్ మాత్రే రాణించడంతో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ యువ జట్టును ఓడించింది. భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. ఫాల్క్నర్ సెంచరీ సాధించాడు. భారత్ అండర్-19 ప్రపంచ కప్ గెలుచుకోవడం ఇది 6వసారి కావడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత్ అజేయంగా ముగించింది. గతంలో భారత్కు అండర్-19 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్లు కైఫ్, కోహ్లీ, ఉన్ముక్త్ చంద్, పృథ్వీ షా, యష్దూల్ సరసన ఆయుష్ మాత్ర నిలిచాడు. సో ఇది ఒక స్పోర్ట్స్ న్యూస్ని అయితే ప్రధాన వార్తగా సాక్షి ప్రచురించింది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే సౌమ్య కుటుంబానికి ₹1 కోటి చెక్ అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. రేవంతుద్దీన్ అంటే నాకు సంతోషమే, కానీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారాడు. కేసీఆర్కు కేటీఆర్ దొంగపుత్రుడు, కిషన్ రెడ్డి దత్తపుత్రుడు. కేసీఆర్ జైలుకు వెళ్లకుండా కేంద్ర మంత్రి కాపాడుతున్నారు. నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజామాబాద్ సభలో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి. కేసీఆర్ కొడుకు కల్వకుంట్ల తారక రామారావు అయితే దత్తపుత్రుడు కిషన్ రావు అంటూ నిన్న ప్రసంగించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నన్ను రేవంతుద్దీన్ అని ముస్లిం పేరుతో పిలిచారు. ఈ పిలుపును నేను సంతోషంగా స్వీకరిస్తా. అయితే రామచంద్రరావు పక్కన కూర్చున్న కిషన్ రెడ్డి మాత్రం కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ను జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నారు. కేసీఆర్కు కేటీఆర్ అనే దొంగపుత్రుడు ఉండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావు దత్తపుత్రుడిగా మారాడు అంటూ చెప్పుకొస్తున్నారు. కేసీఆర్ని జైలుకు వెళ్లకుండా బీజేపీలో ఉన్న కిషన్ రెడ్డి మాత్రం అడ్డుకుంటున్నారు. అందువల్ల కిషన్ రెడ్డి కిషన్ రావుగా మారిపోయారు, కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా దుమారమే రేపుతున్నాయని చెప్పొచ్చు. ఆది శ్రీనివాస్ రాసిచ్చిన బాండ్ పేపర్ను ప్రజలకు చూపిస్తున్న కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో స్కామ్లే, స్కీములు లేవు. కారుకు ఓటేసి కేసీఆర్ను సీఎం చేసే ప్రస్థానం ప్రారంభించండి. సిరిసిల్ల వేములవాడ ప్రచార సభల్లో కేటీఆర్. సో కాంగ్రెస్ పాలనలో మొత్తం స్కామ్లే జరుగుతున్నాయి, స్కీములు అంటూ లేవు, స్కీములు ఇంకా అమలు చేయరు, ఏవైతే హామీలు ఇచ్చారో ఇంతవరకైతే అమలు చేయలేదు అంటూ కేటీఆర్ మాట్లాడారు. కారుకు ఓటేసి కేసీఆర్ను సీఎం చేసే ప్రస్థానాన్ని ప్రారంభించండి అంటూ వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో స్కామ్లే తప్ప కొత్త స్కీమ్లు లేవని, 6 గ్యారంటీల పేరిట ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలతో అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి అంటూ కేటీఆర్ మాట్లాడడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో, 6 గ్యారంటీలు హామీ ఇచ్చిందో అవైతే ఇంతవరకు నెరవేరలేదు. సో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోంది కాబట్టి ప్రజలు ఇవన్నీ నోట్ చేసుకోవాలి, ఖచ్చితంగా గుర్తుంచుకొని ఇకనైనా బీఆర్ఎస్కు ఓటేయండి. కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాలను గుర్తించండి. ఇక హామీలు అయితే ఇంతవరకు అమలు చేయలేదు, ఇక అమలు కావు కాబట్టి గుర్తుంచుకోండి అంటూ కేటీఆర్ అయితే ప్రజలకి గుర్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్న రామచంద్రరావు అంటూ మరొక ప్రధాన వార్త. వారిదే ఫెవిక్విక్ బంధం. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య బంధం నేటికి కొనసాగుతోంది. నాడు ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడారు. నేడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ను రేవంత్ కాపాడుతున్నారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో రామచంద్రరావు. సో బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్క అయిందని చెప్పేసి ఎప్పుడూ ఆరోపిస్తూనే ఉంటారు. సో అందులో భాగంగానే రామచంద్రరావు మాట్లాడిన మాటలు ఇవి. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య బంధం ఇప్పటికీ కొనసాగుతోందంటూ చెప్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఫెవిక్విక్ బంధం ఇప్పటికీ అనేకసార్లు నిరూపితమైందని, నేటికి కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఓటుకు కోట్ల కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడితే నేడు కాళేశ్వరం అవినీతి విషయంలో కేసీఆర్ను రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని విమర్శించారు. ఇంతకుముందు ఓటుకు కోట్ల కేసులో రేవంత్ రెడ్డిని అప్పుడు కేసీఆర్ కాపాడారు. సో ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించిన కేసులో కేసీఆర్ని బీజేపీ కాపాడుతోంది అంటూ కాంగ్రెస్ కాపాడుతోంది అంటూ బీజేపీ ఆరోపిస్తోంది. సెంటినెల్ ది సైబర్ సోల్జర్ అంటూ మరొక ప్రధాన వార్త. సైబర్ నేరగాళ్ల ఎత్తుగడలను బట్టి దర్యాప్తులో పోలీసులు సైతం తమ వ్యూహాలను మారుస్తున్నారు. ఆన్లైన్ మోసగాళ్ల పని పట్టేందుకు సైబర్ సైనికుడు
సెంటినెల్ను తెలంగాణ పోలీసులు రంగంలోకి దించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారుల సహకారంతో సైబరాబాద్ పోలీసులు రూపొందించిన ఈ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏఐ టూల్ సైబర్ కేసుల దర్యాప్తులో అస్త్రంగా మారింది. సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు మొదలు బాధితులు పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వారికి చేర్చే వరకు వివిధ శాఖల్లో దీన్ని దర్యాప్తు అధికారులు ఉపయోగించుకునేలా సెంటినెల్ రూపొందించారు. సెంటినెల్ అంటే కాపలాదారుడు అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే దీని పనితీరు ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ది సైబర్ సోల్జర్ అంటూ మరొక ప్రధాన వార్తనైతే చూస్తున్నాం. సైబర్ నేరాలకు గురైన బాధితుడు తొలుత 1930 హెల్ప్ లైన్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేస్తుంటారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆయా నేరానికి సంబంధించిన పూర్తి సమాచారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డేటాబేస్లో నిక్షిప్తమవుతుంది. ఈ డేటాను డిజిటల్ సోల్జర్ సెంటినెల్ విశ్లేషిస్తుంది. దర్యాప్తు అధికారికి ఆ తరహా నేరానికి సంబంధించిన సమాచారం, గతంలో జరిగిన నేరాలను విశ్లేషించి సమాచారం ఇస్తుంది. అదేవిధంగా ఆ సైబర్ నేరంతో లింక్ అయి ఉన్న సర్వీస్ ప్రొవైడర్స్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు, బ్యాంకులు, సోషల్ మీడియా కంపెనీలు, ఇతర డిజిటల్ సంస్థలకు లేఖలు రాసి కావాల్సిన సమాచారం సేకరించడంలో సెంటినెల్ ఉపయోగపడుతుంది. ఇలా ఐపీ లాగ్స్, సబ్స్క్రైబర్ డీటెయిల్ రికార్డులు, కేవైసీ సమాచారం, కాల్ డేటా రికార్డులు తదితర ఆధారాలు దర్యాప్తు అధికారికి చేరవేయడంలో, వాటిని విశ్లేషించడంలో ఉపకరిస్తుంది. ఇలా సేకరించిన డేటా ఆధారంగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్నారంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక విద్యార్థుల ఖాతాకే ఫీజు. పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో అతి త్వరలో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ కానున్నాయి. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కసరత్తు దాదాపు కొలికి తీసుకువచ్చింది. ప్రభుత్వం చేసే ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుకు అందించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా ఫీజు నిధులను బదిలీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఇదివరకు ఫీజు నిధులను నేరుగా కాలేజీ యాజమాన్యం ఖాతాల్లో జమ చేస్తుండగా ఇకపై నేరుగా విద్యార్థి ఖాతాకు బదిలీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థులకు అమలు చేస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ పథకం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు చేస్తుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇంకా మరొక వార్త చూసినట్లయితే మూడు వారాల్లో తేల్చాల్సిందే, లేకపోతే మేమే జోక్యం చేసుకుని చర్యలు చేపడతాం. ఫిరాయింపుదారులపై స్పీకర్కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా. 3 వారాల్లో ఏదైతే ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో 3 వారాల్లో తేల్చాల్సిందే, లేదంటే మేమే జోక్యం చేసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి డెడ్లైన్ విధించింది. అనర్హతలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలో జరుగుతున్న కాలయాపనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 3 వారాల్లోగా ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం వెలువడకపోతే తామే నేరుగా జోక్యం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీద్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసును విచారించింది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. పెండింగ్లో ఉన్న మొత్తం పిటిషన్లలో ఒకదానిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. మిగిలిన 2 పిటిషన్లు కూడా విచారణలో ఉన్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి ఉండటం వల్ల స్పీకర్ కొంత సమయం కోరాల్సి వచ్చింది. మార్చి మధ్యలో లేదా అంతకంటే ముందే ప్రక్రియ సింఘ్వి వాదనలను పిటిషనర్లు ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పారు. సో ఇది మన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుకు సంబంధించిన వార్త. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి, షియా మసీదులో పేలుడు, 50 మంది దుర్మరణం, 169 మందికి గాయాలంటూ ఒక విషాదకర ఘటననైతే ఇక్కడ ప్రచురించారు. చంద్రబాబు సర్కార్ కుట్రలపై వైఎస్ జగన్ నిప్పులు. శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు లెంపలేసుకుని చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తిరుమల లడ్డు నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు నిర్ధారించాయి. జంతు కొవ్వు కలవలేదని చంద్రబాబు చెప్పేవని అబద్ధాలని సిబిఐ ఛార్జ్ షీట్లో తేల్చేసింది. జంగిల్ రాజుపై ప్రశ్నిస్తున్నందుకే టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించిన వైఎస్ జగన్ అండగా ఉంటామని భరోసా. సో ఏదైతే తిరుపతి లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించింది విషయం ఏదైతే ఉందో ఆ విషయంలో జగన్ అయితే నిజంగా మండిపడుతున్నారు. జంతు కొవ్వు కలవలేదని రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా కూటమి నేతలు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నేతలపై దాడులకి పాల్పడడాన్ని ఆయన ఖండిస్తూ ఈ విధంగా మాట్లాడడం జరిగింది.
అగ్ని-3 పరీక్ష విజయవంతం. భారత సాయుధ దళాల అమ్ముల పొది మరింత బలోపేతమైంది. అగ్ని-3 ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతమైంది. అగ్ని-3 పరీక్ష ఏదైతే ఉందో అది విజయవంతం జరిగింది. అర్హత స్కోర్ ఎందుకు తగ్గించారు? నీట్ పీజీ 2025-26కు క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ పర్సెంటైల్ను భారీగా తగ్గించడంపై ఎన్బీఈఎంఎస్ని సుప్రీం వివరణ కోరింది. రేట్లకు బ్రేక్, వృద్ధే టార్గెట్ అంటూ మరొక ప్రధాన వార్త. కీలక పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులకు వెళ్లకుండా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ యథాతథ స్థితిని కొనసాగించింది అంటూ మరొక ప్రధాన వార్తను అయితే ప్రచురించారు. మరొక పేపర్ నమస్తే తెలంగాణ చూద్దాం. జనం మధ్య గులాబీ నేతలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సిరిసిల్లలోని పెద్దూరులో మహిళలు స్థానికులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో మహిళలతో ముఖాముఖి సమావేశమైన మాజీ మంత్రి హరీష్ రావు. సో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ మరియు హరీష్ రావులు సిరిసిల్లలో ఒకరు అండ్ సంగారెడ్డి జిల్లాలో హరీష్ రావు పర్యటించడం జరిగింది. పట్నంలో కాంగ్రెస్ గుండాగిరి, బీఆర్ఎస్ అభ్యర్థికి కిడ్నాప్, కార్యకర్తలపై దాడులంటూ మరొక ప్రధాన వార్తనైతే చూడొచ్చు మనం. సీఎం ఇలాకాలో ప్రజాస్వామ్యం కూని, కోస్గిలో బీఆర్ఎస్ అభ్యర్థి అపహరణ, కండువా మార్చిన కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరినట్టు తిరుపతి రెడ్డి ప్రకటన, కేసులు పెడతామని పోలీసుల బెదిరింపు, భార్య ఫిర్యాదు చేసిన స్వీకరణకును ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నాయకులు బీఫామ్ ఇచ్చిన అభ్యర్థిని ఎత్తుకెళ్తారా? ఇవేం ఎన్నికలు, ఇదేం ప్రజాస్వామ్యం? మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫైర్. బీఆర్ఎస్ అభ్యర్థిని ఎత్తుకెళ్లి బలవంతంగా కాంగ్రెస్ కండువా కప్పిన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. సో బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఈ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులైతే దాడులు చేస్తున్నట్లు ఇక్కడ ఒక వార్తనైతే వేశారు. కాళ్ళ కింది నేల కదులుతున్న హెచ్చరికలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకత వెంటాడుతున్న ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు గూండాగిరికి దిగుతున్నారు. కోస్గిలో బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి పార్టీలో చేర్చుకోవడం, ఆలియాబాద్లో నేతలపై దాడులకు తెగబడటం ఆ దౌర్జన్యాల్లో కొన్ని మాత్రమే. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొనంగల్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి నిలబడిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎత్తుకెళ్లి గంటల్లోనే కాంగ్రెస్ కండువా కప్పి తమ పార్టీలో చేరినట్టు కథ నడిపించారు. ఇదంతా సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి డైరెక్షన్లోనే కొనసాగుతోందంటూ ఇక్కడ ఒక ప్రధాన వార్తనైతే వేశారు. లాల్గడి మలక్పేటలో బీఆర్ఎస్కు చెందిన దళిత నాయకుడు ఢిల్లీ పరమేష్పై దాడికి పాల్పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు. ఇక్కడ మనం ఫోటోలో చూడొచ్చు. సో కావాలని బీఆర్ఎస్ నాయకులను తీసుకెళ్లి మరీ బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంటున్నారు అంటూ వార్తనైతే ప్రచురించారు. ఆలియాబాద్లో అరాచకం, దళిత నాయకుడిపై కాంగ్రెస్ దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి పైన దాడికి యత్నం, నిలువరించిన గన్మెన్, ఠాణా ఎదుట బీఆర్ఎస్ ధర్నా. తాజా అప్పు 9,000 కోట్లు అంటూ మరొక వార్తనైతే ప్రచురించారు. ఆర్బీఐకి రాష్ట్ర సర్కార్ ఇండెంట్, ఈ ఆర్థిక సంవత్సరంలో 72,000 కోట్లకు చేరిన రుణం. ఆంథ్రోపిక్ అలచడి, క్లిష్టమైన ప్రోగ్రామ్స్ రాస్తున్న ఏఐ టూల్తో కొత్త ప్రమాదం. 5 ఏళ్లలో 50% జాబ్స్ పోతాయి. ఆంథ్రోపిక్ సీఈఓ ఆందోళన వద్దు, పిచ్చాయి. సో 5 ఏళ్లలో 50% జాబ్స్ పోయే అవకాశం ఉంది ఈ ఏఐ రావడం వల్ల అంటూ మరొక వార్తనైతే చూడొచ్చు మనం. ఇదే చివరి అవకాశం, ఫిరాయింపులపై 3 వారాల్లో తేల్చండి సుప్రీంకోర్టు. తదుపరి విచారణ నాటికి మీరు తీసుకున్న చర్యలను నివేదించండి. అసెంబ్లీ స్పీకర్కు సుప్రీం ఆదేశం, లేకుంటే ధిక్కరణగా పరిగణిస్తాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ద్విసభ్య ధర్మాసనం హెచ్చరిక. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతను కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన పిటిషన్లపై విచారణను అసెంబ్లీ స్పీకర్ త్వరితగతిన పూర్తి చేయాలని, లేకపోతే లేని పక్షంలో కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మనం ఇంతకుముందు చూసినట్టుగానే ఫిరాయింపులకు సంబంధించిన వార్త. బెటాలియన్లలో ఆంధ్ర చిచ్చు, ఏపీ పోలీసుల రాకను వ్యతిరేకిస్తున్న టీజీఎస్పీ సిబ్బంది, స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన, కమాండెంట్ నుంచి కానిస్టేబుల్ వరకు వెనుకబాటే, రిక్రూట్మెంట్లు, ఉద్యోగోన్నతులపై తీవ్ర ప్రభావం అంటూ మరొక వార్తనైతే చూడొచ్చు మనం. ఎడ్యుటెక్ ఎంఓయూలు రద్దు చేయండి, ప్రైవేట్కు సర్కార్ ప్రోత్సాహం గర్హనీయం, ఎన్జీఓల ఒప్పందాలపై విచారణ జరపాలి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. గ్రూప్ 1పై మళ్లీ సుప్రీంకోర్టుకు న్యాయ పోరాటానికి నిరుద్యోగులు సిద్ధం అంటూ మరొక వార్తనైతే చూడొచ్చు మనం. ఇంకా వెలుగు పేపర్ చూసినట్లయితే విశ్వ వైభవం,
యంగ్ ఇండియా అద్భుతం సృష్టించింది. కుర్రాళ్ల క్రికెట్లో తమకు ఎదురలేదని నిరూపిస్తూ అండర్-19 వరల్డ్ కప్లో మళ్లీ జగజ్జీతగా నిలిచింది. మెగా టోర్నీలో రికార్డు స్థాయిలో 6సారి టైటిల్ సొంతం చేసుకుంది. 14 ఏళ్ల బీహార్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నీలో సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్గా రికార్డు సృష్టించడంతో శుక్రవారం హరారేలో జరిగిన ఫైనల్లో 100 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. 55 బాళ్లలో 100 మార్క్ అందుకున్న వైభవ్ వరల్డ్ కప్ ఫైనల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీతో మరో ఘనత సాధించాడు. అతని జోరుతో ఇండియా 411/9 రన్స్ సాధించి ఈ వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ చేసిన తొలి జట్టుగా మరో రికార్డు బద్దలు కొట్టింది. అనంతరం బౌలర్లు కూడా సత్తా చాటడంతో ఇంగ్లాండ్ 311 రన్స్కి ఆలౌట్ అయింది. మొత్తంగా టోర్నీలో ఓటమే లేకుండా ట్రోఫీ గెలిచిన మన కుర్రాళ్లు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారంటూ స్పోర్ట్స్కి సంబంధించిన వార్త. ఇండియాదే అండర్-19 వరల్డ్ కప్ 6సారి కప్పు నెగ్గిన కుర్రాలు. 14 ఏళ్ల వైభవ్ రికార్డు సెంచరీ. ఎస్, వైభవ్ అయితే నిజంగా రికార్డుల మీద రికార్డులు అయితే క్రియేట్ చేస్తున్నారు. అతి పిన్న వయసులో మనకి కప్స్ కూడా తీసుకొస్తున్నారు. నార్త్లో బీజేపీతో, సౌత్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ ఫైట్. బీజేపీ మెయిన్ ఫోకస్ అంతా ఉత్తర తెలంగాణ పైనే. 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేలతో దూకుడుగా ప్రచారం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు నేరుగా తలపడుతున్నప్పటికీ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నడుమ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ నార్త్లో బీజేపీతో, సౌత్లో బీఆర్ఎస్తో తలపడుతుంది. బీజేపీ ప్రధానంగా ఉత్తర తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది. ఇక్కడ పార్టీకి ఉన్న 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేల సాయంతో ప్రచారంలో దూకుడు పెంచింది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లపై కమలం పార్టీ కన్నేయడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఆ 2 కార్పొరేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకుండా ఇన్ఛార్జి మంత్రులను రంగంలోకి దించి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా చాలా యాక్టివ్గా అయితే ముందుకెళ్తోంది. సో మున్సిపల్ ఎలక్షన్స్లో ఎలాగైనా గెలవాలని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల కార్పొరేషన్లో జాతీయ పార్టీలు ఢీ అంటే ఢీ. మంత్రులు సహా పూర్తి క్యాడర్తో మోహరించిన కాంగ్రెస్ దక్షిణ తెలంగాణలో తిరుగులేని శక్తిగా అధికార పార్టీ. ఇక్కడ 100% మున్సిపాలిటీలే లక్ష్యంగా వ్యూహాలు. సొంత నియోజకవర్గాలపైనే బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోకస్. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలనే పరిస్థితి. రసవత్తరంగా మున్సిపల్స్. నిజంగా మున్సిపల్ ఎన్నికలు కూడా రసవత్తరంగా మారనున్నాయి. కాంగ్రెస్ మరియు బీజేపీ, బీఆర్ఎస్ 3 పోటీ పడుతున్నప్పటికీ కాంగ్రెస్ ఎప్పట్లాగే తన దూకుడైతే ప్రదర్శిస్తోంది. బీజేపీ ఈసారి సరికొత్తగా ముందుకు వెళ్తోంది. ఎలాగైనా సరే మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని చెప్పేసి. సో బీఆర్ఎస్ కూడా వాళ్ళ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు మున్సిపల్ ఎలక్షన్స్లో అనేది. బీజేపీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్. కాంగ్రెస్ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరింది ఎన్ రామచంద్రరావు. దొంగలు పోయి దోపిడీ దొంగలొచ్చిర్రు. ఫ్రస్ట్రేషన్లో సీఎం నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారని మండిపాటు. సో బీజేపీ అయితే ఈ విధంగా ఆరోపిస్తోంది. పవన్ ప్రచారం రద్దు. మున్సిపల్స్లో ఆంధ్ర లీడర్ ప్రచారంపై కాంగ్రెస్ ఫైర్. వస్తే సెంటిమెంట్ దెబ్బతింటుందని బీజేపీ ఆందోళన. జ్వరం కారణంగానే రావట్లేదని చెప్తున్న జనసేన లీడర్లు. సో మున్సిపల్ ప్రచారంలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రచారం అయితే రద్దయిపోయింది మున్సిపల్స్లో. అదే వార్తను ఇక్కడ ప్రచురించారు. సో మరొక ప్రధాన వార్తను చూసినట్లయితే కిషన్ రెడ్డి కేసీఆర్ దత్తపుత్రుడు. కల్వకుంట్ల కిషన్ రావుగా మారి ఆయనను కాపాడుతున్నాడు. కేటీఆర్, హరీష్కు కూడా రక్షణ కల్పిస్తున్నాడంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. కిషన్ రెడ్డిని రామచంద్రరావు జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి. కాళేశ్వరం ఫార్ములా ఈ కేసుల దర్యాప్తుపై మోదీని ఎంపీ అరవింద్ ప్రశ్నించాలి. 1,00,000 కోట్లు దోచుకున్న దొంగలను ఎందుకు కాపాడుతున్నారో నిలదీయాలి. అరవింద్ నిజామాబాద్కు స్మార్ట్ సిటీ ఎయిర్పోర్ట్ తేలేదు. ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చే బాధ్యత నాది. మరో 8 ఏళ్లు కాంగ్రెస్దే అధికారమని ధీమా. నిజామాబాద్ సభలో సీఎం ప్రసంగం. సో నిజామాబాద్లో జరిగిన ప్రచార సభలో అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి. 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్ జైలుకు వెళ్లకుండా ఆయన దత్తపుత్రుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్కు ఊడిగం చేస్తున్న కిషన్ రెడ్డిని జనజీవన స్రవంతిలోకి తేవాలని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుకు సూచించారు. శుక్రవారం నిజామాబాద్ శివార్లోని
బర్దిపూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం ప్రసంగించారు. గతంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధాని మోదీ, అమిత్ షా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంలా మారిందని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు దిగమింగిన కేసీఆర్, హరీష్ రావు కేసును కేంద్రానికి ఇస్తే 48 గంటల్లో జైల్లో పెట్టిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. దీంతో అసెంబ్లీలో చర్చ పెట్టి 6 నెలల క్రితం కేసును సీబీఐకి రిఫర్ చేస్తున్నాం. మరి ఇప్పుడేమైంది? జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలో దాక్కున్నాడు? 1,00,000 కోట్లు తిన్న కేసీఆర్, హరీష్ రావును చర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు తినకుండా ఆపుతున్నదెవరు? కేటీఆర్ను జైల్లో పెట్టమని ఎంపీ అరవింద్ అడుగుతున్నాడు. అందుకే ఫార్ములా ఈ కేసును మోదీ దగ్గరకు పంపితే అక్కడ ఆఫీస్లో మూలన పడ్డదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 8 మంది ఎంపీలను ఇస్తే ఏమిచ్చిండ్రు? రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయ్యారని, కానీ వాళ్ళు రాష్ట్రానికి నిధులెందుకు తేవడం లేదని సీఎం ప్రశ్నించారు. కేంద్రంలో ప్రభుత్వం మీదే, ప్రధాని మీవాడే, మరి ఫండ్స్ ఎందుకు తేలేకపోతున్నారో ఎంపీ అరవింద్ చెప్పాలి. నిజామాబాద్ ఎయిర్పోర్టుకు ఈ రోజు దాకా రాలేదు. హైదరాబాద్ మెట్రోకు రూపాయి తేలేదు. మూసీ ప్రక్షాళనకు 10 పైసల సాయం ఇయ్యలే. రీజనల్ రింగ్ రోడ్ చర్చేయలేదు. ఏం తెచ్చి ఇచ్చారని ఇవాళ ఓట్లు అడుగుతున్నారు అంటూ బీజేపీ పైన సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అవడం జరిగింది. సో 8 మంది ఎంపీలను ఇస్తే ఏం చేసిర్రు అంటూ బీజేపీ నాయకులపైన ఫైర్ అయ్యారు. నేడు క్యాబ్ డ్రైవర్ల బ్రేక్డౌన్ సమ్మె. యాప్ ఆధారంగా నడిపే ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవర్లు శనివారం భారీ నిరసన చేపట్టనున్నారు. ఉదయం నుంచి 12 గంటల వరకు ర్యాపిడో, ఉబర్, ఓలాతో పాటు ఆటోలు, గూడ్స్ వాహనాలు, పోర్టు డ్రైవర్ల సేవలు నిలిచిపోనున్నాయి. పాక్లో ఆత్మాహుతి దాడి, 31 మంది మృతి అంటూ మరొక విషాదకర ఘటన. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులోకి ఎంటర్ అయిన సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 169 మంది గాయపడ్డారు. సో స్పోర్ట్స్ న్యూస్ చూసినట్లయితే నేటి నుంచే టీ20 వరల్డ్ కప్ శనివారం ప్రారంభం కానుంది. దీనికి ఇండియా, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. ఉదయం పాకిస్తాన్, నెదర్లాండ్స్, మధ్యాహ్నం వెస్టిండీస్, స్కాట్లాండ్, రాత్రి ఇండియా, అమెరికా మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలి. వ్యతిరేకంగా కేసు వేసిన వ్యక్తికి పార్టీ టికెట్ ఎలా ఇచ్చారు? బీసీల విషయంలో ఎమ్మెల్సీ కవిత, బీసీల విషయంలో బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు. ఉద్యమ చరిత్రలో అందరికీ ఒక్క పేజీనే, కేసీఆర్కు పుస్తకమే ఉంటుంది. కేసీఆర్పై సీఎం అన్ని లైన్లు దాటి మాట్లాడుతున్నారని ఫైర్. 12న జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పోస్టర్ రిలీజ్. సో 12న అయితే జాగృతి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ జరగబోతుందని చెప్పేసి కవిత చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ల కోసం జాగృతి సహా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తున్నాయని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్ల బిల్లు వచ్చేలా చేశామని గుర్తు చేశారు కవిత. సాగులో ఉన్న భూములకే రైతు భరోసా, సర్వే, గ్రౌండ్ ట్రూత్ వివరాలతో పెట్టుబడి సాయం ఇచ్చే యోచనలో సర్కార్ అంటూ మరొక ప్రధాన వార్తనైతే చూడొచ్చు. వానాకాలం డేటానే ప్రామాణికం, ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సర్వే వివరాలు. సో ఇది వాటి వార్తల విశ్లేషణ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.